డ్రైవర్, సామాన్లు లోపల తీసుకుండ్రా. ఇలా చూడండి, కారు ఇక్కడ పార్క్ చేయొద్దు, మేము ఆడుకుంటున్నాం. మేము కార్ ఇక్కడే పార్క్ చేస్తాం, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోండి. మేము మొదటి నుంచి ఇక్కడ ఆడుకుంటున్నాం. కారు తీయండి, లేదంటే ఏం చేస్తావు? పద డ్రైవర్. చింటూ కోప్పడుకు, మనం కొంచెం దూరం వెళ్ళి ఆడుకుందాం. నువ్వు తన కార్ని ఇక్కడి నుంచి కాస్త కూడా కదపలేవు, అర్థమైందా? తను బంటి వాళ్ళ కజిన్. బంటి వాళ్ళ ఇంటి ఎదురుగా మనం ఉంటున్నాం. సరే, నేను వాళ్ళ కారు ఇక్కడి నుంచి కదపంలే, కానీ మనం ఆడుకునేది మాత్రం ఇక్కడే. ఈ స్థలం కూడా మీ ఇంటి ఎదురుగానే ఉంది. చింటూ, త్వరగా నీ విద్యలు చాలించు. కార్ని కిందకి దింపు. అతను తన కార్ని గాల్లో చూశాడు. బంటి, నేను నిజమే చెప్తున్నాను, కార్ గాల్లో ఎగురుతోంది. అవునవును, నాకు తెలుసు. వీరెప్పుడు నా దగ్గర ఇలాంటి ఇంద్రజాలమే చేస్తూ ఉంటాడు. తను నిజంగా అసాధ్యుడు. ఆ విషయం మీ అమ్మా నాన్నలకి ఎందుకు చెప్పలేదు? ఓహో, నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయేవాణ్ణి. నిజం చెప్పాలంటే ఎప్పటికప్పుడు నేను అన్నీ మర్చిపోతున్నాను. అలాగా, పద తన గురించి ఏదో తెలుసుకుందాం. అతని విద్యలు కనిపెట్టి నిరూపిద్దాం. అప్పుడు వీరింద్రజాలం నిరూపిద్దాం. అలాగే బబ్లీ, ఇవాల్టి నుంచి మనమిద్దరం బంటి బబ్లీ పరిశోధికలం. వీర్ వీర్ ఇంట్లో ఎవరో జ్వరబడ్డారు. ఇంత రాత్రి వల్ల ఇంట్లోకి ఎవరు రాగలరు? వెళ్ళి పడుకో. వీర్, నాకు వాళ్ళ అడుగుల చప్పుడు వినిపిస్తోంది. వాళ్ళు ఇటే వస్తున్నారు. ఇప్పుడే చెక్ చేస్తాను. ఎక్స్రే విషన్ ఆన్. ఎక్స్రే విషన్ ఆన్. ఓ, బంటి బబ్లీలు పరిశోధన చేయడానికి వచ్చారు. వీర్, త్వరగా చిటికేయి, త్వరగా. ఎందుకు చిట్టుకోవేయమంటున్నావు? తక్ దినా దిన్. ఏ పని అసంపూర్ణంగా ఉండిపోయిందో చెప్పండి బాస్. ఇంత రాత్రప్పుడు నన్ను ఎందుకు పిలిచారు బాస్? జింటూ, బంటి బబ్లీలు ఇక్కడికి పరిశోధన చేయడానికి వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేయకుండా వాళ్ళకి గుణపాఠం చెప్పు. ఇప్పుడే చేస్తాను, చిటికేసి. ఓ, అంటే జింటూని పిలిచింది ఎందుకా? ఇదేం బాలేదు చుల్బుల్. మరి వాళ్ళు గప్చిప్గా అర్ధరాత్రి మన ఇంట్లో జ్వరబడ్డారే, అది మాత్రం బాగుందా? చూడు చూడు